కానీ సో ఫుల్ ప్రిపేర్డ్గా పోయింది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. బట్ దీంట్లో ఒకటే అంశం ప్రధానంగా వినిపిస్తోంది. గోదావరి పైన ఉన్నటువంటి పాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, సరే ఇందాక మనం మాట్లాడుకున్న గతంలో కూడా శ్రీరామ్ సాగర్ కానీ, లోయర్ మానేర్ డ్యామ్ కానీ, అట్లాగే ధవళేశ్వరం కానీ, సో ఇంకా కొన్ని డ్యామ్స్ గోదావరి నదిపై ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, సో వేటి ప్రాధాన్యత వాటుకుంది. ఒకటి గ్రావిటీ బేస్ ఉంటే, ఒకటి స్టోరేజ్ బేస్ ఉంటే, సో కొన్ని విద్యుత్ శక్తి మీద బేస్ అయినటువంటి ప్రాజెక్టులు కూడా రాష్ట్రంలో దేశంలో ఉంటాయి. బట్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే కనుక నదీ ప్రవాహానికి అనుగుణంగా నిర్మించినటువంటి ప్రాజెక్టులకు, నదీ ప్రవాహానికి అంటే ప్రకృతి చలనానికి విరుద్ధంగా నిర్మించినటువంటి ప్రాజెక్టుగా దీని ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఒప్పుకుంటున్నారా? హలో, యా విన్నారా? విన్నాను. నేను ఏమంటున్నంటే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే గౌరవ లిజెండరీ కేసీఆర్ గారిని నోటీసులు ఇచ్చి కాళేశ్వరం కమిషన్ కు పిలిపించారు. మేమేమంటున్నామంటే, మీకు కాళేశ్వరం మీద చిత్తశుద్ధి ఉంటే దాన్ని మీరు రిపేర్ చేసి, మీరు నిన్న మొన్న గంధమల్ల ప్రాజెక్టుకు ఏదైతే ఓపెన్ చేశారో దానికి వాటర్ రావాలి, ఏదైతే హైదరాబాద్ కు రావాల్సినటువంటి వాటర్ రావాలి. మీరు కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్తున్నారు కదా, మరి మీరు ఇవాళ గవర్నమెంట్ కాళేశ్వరం మీదనే ఆధారపడి గంధమల్ల ప్రాజెక్టుకు వాటర్ రావాలి, హైదరాబాద్ కు వాటర్ రావాలి అంటే కొండపోచమ్మకెళ్ళి 20 టీఎంసీలు హైదరాబాద్ కు రావాలి కదా. మరి మీరు మూసి కూడా గోదావరి వాటర్ రావాలి కదా. మరి ఎందుకు మీరు కాళేశ్వరం 18 months నుంచి పెండింగ్ పెడుతున్నారు, ఎందుకు రిపేర్ చేయడం లేదు అంటే దీంట్లో రేవంత్ రెడ్డి గారికి కక్ష సాధింపుల చర్య కనిపిస్తుంది తప్ప ఈ కాళేశ్వరాన్ని బాగు చేసి ఆ 82 పిల్లల 2 కుంగిపోయిన వాటిని రిపేర్ చేయాలన్న ఉద్దేశం లేదు కాంగ్రెస్ కు. ఈ కాళేశ్వరం కమిషనే కాంగ్రెస్ కమిషన్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ ధర్మం గెలుస్తుంది, న్యాయం నిలుస్తుంది. గౌరవ్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మంచి చిత్తశుద్ధితో బయటికి రావడానికి ఆస్కారం ఉంది. పీసీ ఘోష్ గారు కమిషన్ చెప్పింది ఏంటంటే, మా దర్యాప్తు కంప్లీట్ అయిపోయిందని చెప్పిన తర్వాత రేపో ఎల్లుండి రిపోర్ట్ ఇస్తా ఉన్న తర్వాత రేవంత్ రెడ్డి గారు ఘోష్ గారిని పిలిపించుకొని మళ్ళీ రాజకీయ కక్ష సాధింపుల్లోనే ఇవాళ దర్యాప్తుకు పిలిచారు తప్ప ఎలాంటి అక్రమాలు జరగలేడనేది ఈఎన్సీ గారు చెప్పారు. ఇవాళ 3-4 కమిషన్లు, ఇవాళ 3-4 ఎంక్వైరీలు అయినాయి. ఎన్ని ఎంక్వైరీలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ మన ఐఎన్ఎస్ ద్వారా అందరం తెలుసుకున్నాం. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ కు చెంపపెట్టు లాంటిది. ఇవాళ బనకచెర్లను కూడా వాళ్ళు ఆపలేకపోతున్నారు. బనకచెర్లను సుప్రీంకోర్టుకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ఆపగలుగుతుంది. ఎందుకంటే బనకచెర్ల కృష్ణా గోదావరి అనుసంధాన ప్రాజెక్టు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవకాశం లేదు, చేయడానికి ఎలాంటి నష్టం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిందనేది స్పష్టంగా ప్రజలకు తెలిసిపోయింది. బట్ వెంకటేశ్వర్లు గారు, అంటే టెక్నికల్ గా కొన్ని పాయింట్స్ లేవనెత్తున్నారు మొదటి నుంచి. పాత ప్రాజెక్టులు ఏదైతే ఎస్ఆర్ఎస్పీ ఉందో, ధవళేశ్వరం ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ప్రధానంగా ఇవి కెనాల్స్ ద్వారా నీటిని అందించేటువంటి ఒక కాన్సెప్ట్స్. బట్ కాళేశ్వరం అయితే నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడి నుంచే ఎత్తి పంపింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో దీంట్లో ఎక్కువ ఎనర్జీ పెట్టాలి, ఎక్కువ పంప్ స్టేషన్లు నిర్మించాలి. సో డిపిఆర్ చేంజ్ చేయడం వల్లే ఇంత భారీ ఖర్చు మీద పడింది. ఇది ప్రజాధనం దుర్వినియోగం అయింది అన్నది ప్రధానంగా వినిపించినటువంటి ఆరోపణ. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, డిపిఆర్ మార్చడానికి కారణం ఏంటంటే, సమ్మడి హెడ్ దగ్గర వాటర్ సోర్స్ లేదు, మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వలేదు, సిడబ్ల్యూసి పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇలా మనం మేడిగడ్డ కట్టుకున్నాము, 53 మీటర్లు వాటర్ ఎత్తి పోసుకొని మిగతా దగ్గరికి పంపించుకుంటున్నాం. అది. సో ఇది బల ప్రదర్శనగా చూస్తున్నారా? కేసీఆర్ వెంట ఇంతమంది భారీ కాన్వాయ్ రావడం, భారీ బీఆర్ఎస్ పార్టీ జనగణం రావడం, అట్లాంటిది ఏం లేదు. బల ప్రదర్శన అట్లాంటిది ఏం లేదు. గౌరవ్ కేసీఆర్ గారిని పిలవడానికి కారణం చెప్పలేక వాళ్ళు ఏదో చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఈ రోజు ఏమనుకున్నారంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేయలేకపోతున్నాడు, గౌరవ్ కేసీఆర్ గారి మీదనే కక్ష సారింపు చర్యలోనే భాగంగా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు తిరగబడే స్థాయికి వచ్చారు. ఇవాళ బీఆర్కే భవన్ దగ్గర కూడా మంది రావడానికి కారణం ఒకటి ఏంటంటే, వాళ్ళు ఊహించలేకపోతున్నారు కేసీఆర్ గారు డెవలప్మెంట్ ని చూసి ఇంత కక్ష ఉందా రేవంత్ రెడ్డి గానే. మా ప్రజలు వచ్చారు, మా కార్యకర్తలు వచ్చారు తప్ప ఇక్కడ బల ప్రదర్శన గానీ ఇలా వ్యతిరేకంగానే ఏం లేదు. ప్రజలకు మొత్తం తెలిసిపోయింది, గవర్నమెంట్ అట్టర్లు ఫెయిల్ అయిపోయింది, కాళేశ్వరం మీదనే చేస్తుంది వెయిటింగ్ అని తప్ప ఏం లేదు. సో అంటే ఫైనల్ గా ఇప్పుడు ఇంకొక మాట, ఇందాక కేటీఆర్ కూడా ఒక మాట మాట్లాడారు. సో మేము విచారణ ఎదుర్కొంటాం, కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత గొప్పది అని చెప్పడం వేరు, అది కూలితే దానికి ఇప్పుడే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మనం చూసాం, కాగ్ రిపోర్ట్ కూడా చూసాం, విజిలెన్స్ రిపోర్ట్ కూడా మనం చూసాం. ఇప్పుడు ఆఖరికి పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణ హాజరవుతున్నారు. సో ఈ జస్టిస్
కమిషన్ విచారణ అంటే నివేదిక ప్రభుత్వానికి ఏమి ఇస్తుంది అన్నది ఇదంతా ఒక టెక్నికల్గా ఒక పద్ధతిగా జరుగుతోంది కనిపిస్తుంది. బట్ ఎందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏదో బాంబులు పెట్టి కూల్ చేసింది అన్నటువంటి ఇట్లాంటి కామెంట్స్, రాజకీయపరమైనటువంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు, రెచ్చగొట్టేటువంటి కామెంట్స్? విజిలెన్స్ కమిషన్ ఏం చెప్పింది? 23 మంది మీద ఎంక్వైరీ చేసింది, 17 మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసింది, వాళ్ళ మీద కేసులు ఏమంటే గవర్నమెంట్ వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 11వ పేజీల రిపేర్ చేయమని చెప్పి వాటర్ తెలంగాణ ప్రజలకి ఏమని చెప్తుంది. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఇలా బాంబులు పెట్టిరంటే అనుమానాలు రావా? మరి ఎందుకు కాళేశ్వరం మీద వాళ్ళు అంత తేలిగ్గా తీసేసుకుంటున్నారు? కాళేశ్వరం రిపేర్ చేసి తెలంగాణ ప్రజలకు వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అట్లా అంటున్నాం మేము. ఎందుకంటే ఏమో రేవంత్ రెడ్డి గారిని కూడా నమ్మడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి చరిత్ర చూసుకుంటే అట్లాంటి వ్యక్తిత్వం కనపడుతుంది కాబట్టి మాకు అనుమానాలు కూడా కనబడుతున్నాయి. ఇలా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ను కూడా పక్కన పెట్టింది కాబట్టి మాకు అనుమానం కనిపిస్తుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఏం చెప్తుంది? రిపేర్ చేయమని, జర్మనీ టెక్నాలజీ తోనే రిపేర్ చేయమని 2 పిల్లర్లు ఎన్డీఎస్ఏ చెప్పింది. ఎందుకు చేయడం లేదు? కాంగ్రెస్ గవర్నమెంట్ 16 నెలలుగా ఎందుకు చేయడం లేదు? అదొక పెద్ద హిస్టారికల్ క్వశ్చన్, అది మిరాకిల్ క్వశ్చన్. అది ఎందుకు 16 నెలలుగా ఎందుకు రిపేర్ చేయలేకపోతుంది అనేది అదొక పెద్ద క్వశ్చన్. బట్ అంటే మీరు అన్నట్టు వాస్తవానికి అఫ్కోర్స్ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. అండ్ మోర్ ఓవర్ తమిళనాడు దగ్గర నుంచి సాంకేతికంగా కూడా అక్కడ జలోపందాలు సాధ్యం కాలేదు. మేడిగడ్డ దగ్గర కొంచెం నీటి ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కట్టడానికి ఈ మార్పులు అవసరం అని చెప్పేసి ప్రధానంగా చెప్పినటువంటి అంశం. కాకపోతే నాణ్యత లోపం ఉంది, అక్కడ సాయిల్ టెస్ట్ చేయలేదు. సో పూర్తిగా ఇసుక మీద వేయాల్సినటువంటి పిల్లర్లు అంటే ఆ కాంక్రీట్ని సరిగా ఉపయోగించలేదు. నిపుణులు చెప్పినటువంటి అంశం ఇదే, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పినటువంటి అంశం ఇదే, విజిలెన్స్ రిపోర్ట్ కూడా పూర్తిగా ఇదే ఉంది. సో ఇక్కడ నిర్మాణ సాధ్యం కాదు, బట్ అయినా సాంకేతికంగా సాధ్యం కాకపోయినా, పర్యావరణ భౌగోళికంగా సాధ్యం కాకపోయినా కానీ సో రిస్క్ తీసుకొని కట్టారు. దాన్ని పూర్తిగా దాన్ని పూర్తి అర్థం చేసుకోకుండా, పూర్తి క్వాలిటీ చెక్ చేయకుండా తొందరపడి కట్టినటువంటి ప్రాజెక్టు. మిగతా ప్రాజెక్టులు ఏవి చూసినా కానీ దేశంలో ఇంత త్వరితగతిన పూర్తయినటువంటి ప్రాజెక్టులు చాలా తక్కువ. ఎక్కడో చైనా లాంటి దేశాలను ఎగ్జాంపుల్గా తీసుకుంటే అది వేరు విషయం. ఇందా కేటీఆర్ కూడా చైనాని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. బట్ అంత తొందరపడి కట్టాల్సినటువంటి అవసరం ఏంది ఇంత పెద్ద జీవధారమైనటువంటి ఈ ప్రాజెక్ట్ని? ఏమంటుందంటే వాస్కాబు రిపోర్ట్, రాడారు చరిత్రకు తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడారు? రాడారు అన్వేషణలో వాస్కాబు యొక్క సిడబ్ల్యూసి రిపోర్ట్స్ ద్వారానే అక్కడ కట్టాను తప్ప ఎలాంటి కేసీఆర్ గారికి ఏదో ఇంజనీరింగ్ చేసినట్టుగా లేదు. రాడారు వ్యవస్థ వచ్చిన తర్వాతనే వాస్కాబు యొక్క రిపోర్ట్స్ ప్రకారమే ఆ తొమ్మడి హట్టు దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చినాం తప్ప ఎలాంటిది లేదు. ఇదే 2007 నుంచి 2013 వరకు ప్రాణహిత చేవెళ్లకు అడ్వాన్స్ మొబిలైజేషన్ తీసుకున్నారు గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు. ఒక్క మట్టి తట్ట వేయకుండానే 6,000 కోట్లు అడ్వాన్స్ మొబిలైజేషన్ తీసుకున్నారు. కాబట్టి బాబ్లీ యొక్క అంశం తీసుకుంటే తమ్మడి హట్టు దగ్గర వాటర్ లభ్యత లేదు కాబట్టి మేడిగడ్డ కట్టింది. ఇలా నెర్రలు వారిన తెలంగాణకు నీళ్లు రావాలని కేసీఆర్ గారు చూస్తే ఈ 16 నెలల ఒక్క టీఎంసీ నీళ్లు కూడా కాళేశ్వరం మీద ఎత్తిపోసిన దాఖలాలు కనిపించట్లేదు. భారతదేశంలో ఇంత మంచి చరిత్ర కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గౌరవ రేవంత్ రెడ్డి గారికి తెలియనట్టుంది. అందుకని రాబోయే కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణకు జీవధారగా మిగులుతుంది. మీరే చూడండి, ఇంకా 3 years లో 100% కాళేశ్వరం ద్వారానే వాటర్ వస్తుంది. మూసికి వస్తాయి, కొండపోచమ్మకు వస్తాయి, గన్నమల్లకు వస్తాయి. రాబోయే కాలంలో జీవధార ఓన్లీ కాళేశ్వరమే కనిపిస్తుంది. కాంగ్రెస్ ఇప్పటికైనా ఎల్ఎన్టీ మెయింటెనెన్స్ చేసి ఇప్పటికైనా ఎన్ని టీఎంసీలు తెలంగాణకు అవసరం ఉన్నాయో 200 టీఎంసీ నీళ్లు ఎత్తిపోయాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎత్తిపోసే వరకు మేము ఎక్కడికక్కడ నిలదీస్తాం, కాంగ్రెస్ పార్టీని ఎండగడతాం. బట్ ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఎత్తిపోసేంత వరకు నిలదీస్తాం అంటున్నారు. వైపు ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు పూర్తిగా కూలిపోయేటువంటి ప్రమాదం ఏంది మొదలు పెడితే అన్నది ఒక కామెంట్ వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. మోర్ ఓవర్ మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర సాంకేతికంగా సాధ్యమే, దీనికి బలమైనటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ గ్రౌండ్ కూడా ఉంది. బట్ కాకపోతే ఏంటంటే ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి రిపోర్ట్లో ఇది చాలా భద్రత తక్కువగా ఉన్నటువంటి అంశం, పూర్తి భద్రత పాటించాల్సినటువంటి అంశం, తక్కువ సమయంలో చేయడం ఈరోజు భద్రతా ప్రమాణాలకు ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. సో మళ్ళీ దీన్ని మొదలు పెడితే మళ్ళీ ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి అన్నటువంటి ఒక భయం కనిపిస్తోంది. సో ఆ భయంలో కాంగ్రెస్ పార్టీ ఉందనుకోవాలా, లేదంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చేస్తున్నటువంటి వెయిటింగ్ అనుకోవచ్చు? సార్, మీరు అడిగిన క్వశ్చన్ ఒకటే సమాధానం.
500 సంవత్సరాలలో 2024-25 వర్షపాతం ఇంత పెద్దగా ఎప్పుడు లేదు. Yes, అంత yes, yes. ఫ్లో తట్టుకొని కూడా ఇలా మేడిగడ్డ నిలబడ్డదంటే మేడిగడ్డకి ఏం కాదు. మనం జర్మనీ టెక్నాలజీతో ఆ 2 పిల్లలు రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మీరు అడిగిన క్వశ్చన్ ఎప్పుడు గత 50, 60, 70, 100 సంవత్సరాల కంచి అంత ఫ్లో గోదావరి నది మీద లేదు. ఈ సంవత్సరం ఉంది, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ 2 పిల్లలు రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. సో మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. 1-to-1 విచారణ తర్వాత పబ్లిక్ కోర్టులో కేసీఆర్ని విచారిస్తున్నారు. సో ఆరోగ్యం సరిగా లేదంటూ కూడా కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఓపెన్ కోర్టు నుంచి కూడా అందరినీ ఓపెన్ కోర్టు నుంచి అక్కడి నుంచి బయటకు పంపించారు పీసీ ఘోష్ కమిషన్. సో 1-to-1గా కేసీఆర్ విచారణ నడుస్తోంది. సో చివరి నిమిషంలో ఓపెన్ కోర్టు విచారణ రద్దయిపోయింది. కేసీఆర్ వెంట వచ్చినటువంటి ఆ 9 మంది కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆరోగ్య పరిస్థితులు బాగాలేనటువంటి క్రమంలో కేసీఆర్ని విచారిస్తున్నారు. ఒకవేళ అంటే 1-to-1 చేస్తున్నటువంటి క్రమంలో ఎవరు లేరు కాబట్టి బహుశా ఇన్ ద కెమెరా రికార్డ్ చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా కేసీఆర్ విచారణ జరుగుతుందంటూ కూడా ఖచ్చితంగా భావించవచ్చు. గతంలోనే ఇలాంటి చర్చ రావడం జరిగింది. ఈవెన్ ఐ న్యూస్ కూడా డిబేట్లో నిన్న ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్ని ఓపెన్ కోర్టులో ప్రశ్నిస్తారా, కేసీఆర్ని ఇన్ ద కెమెరా ప్రశ్నిస్తారా అన్నటువంటి ప్రశ్న కూడా ఐ న్యూస్లో నిన్న ఈ చర్చ రావడం జరిగింది. బట్ అనూహ్యంగా అదే నిజమవుతోంది. కేసీఆర్తో 1-to-1 విచారణ మాత్రమే నడుస్తోంది. ఆరోగ్యం సరిగా లేదంటూ కూడా కమిషన్కు కేసీఆర్ చెప్పారు. సో దాంట్లో భాగంగా ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటికి పంపించారు. సో ఈ అంశాన్ని అఫ్కోర్స్ మెడికల్ పరంగా ఇట్లా కూడా చూడొచ్చు. ఆరోగ్యం బాగాలేదు, ఒకవైపు కోవిడ్ విజృంభిస్తోంది. సో అందరినీ బయటికి పంపించి 1-to-1గా అఫ్కోర్స్ కేసీఆర్ని విచారిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. సో కేసీఆర్ని 1-to-1 విచారిస్తున్నారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రశ్నల్ని గతంలో అటు హరీష్ రావును కానీ అంతకుముందు ఈటెల రాజేందర్ని కానీ అడిగినటువంటి ప్రశ్నల్ని ఒకసారి చూస్తే ఆ క్రాస్ ఎగ్జామిన్ చూస్తే హరీష్ రావును ఆల్మోస్ట్ 20 నిమిషాల పాటు ప్రశ్నించారు. అంతకుముందు హరీష్ రావు 40 నిమిషాల పాటు ప్రశ్నించారు. రైట్, బీఆర్కే భవన్ దగ్గర ఆందోళన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. బీఆర్కే భవన్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరుగుతోంది. ఓవైపు లోపల కేసీఆర్తో 1-to-1 పీసీ ఘోష్ కమిషన్ విచారిస్తున్నటువంటి క్రమంలో బయట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఒక బల ప్రదర్శన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా పిలుపునివ్వలేదు. స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తమ అనుచర గణం మొత్తం కూడా బీఆర్కే భవన్ చేరుకున్నారు. కేసీఆర్కు సంఘీభావంగా బీఆర్కే భవన్కు చేరుకొని కేసీఆర్ నినాదాలు చేస్తున్నారు, తెలంగాణ నినాదాలు చేస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇందాక కేసీఆర్ లోపలికి వెళ్ళినటువంటి క్రమం కూడా మనం చూడొచ్చు. లోపలికి వెళ్తున్నటువంటి విజువల్ని నీలిరంగు డాక్యుమెంట్లో ఫుల్ ప్రిపేర్డ్గా కేసీఆర్ లోపలికి వెళ్ళారు. సబ్ కమిటీలు ఏం నిర్ణయాలు తీసుకున్నాయి, సబ్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు అన్న అంశాలను కూడా తీసుకున్నారు. అయితే ఈ అంశం కేవలం కేసీఆర్ వరకే పరిమితం అవుతుందా ఈ విచారణ? ఆ తర్వాత ఇందులో తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు, ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు, హరీష్ రావు కూడా ఉన్నారు ఈ సబ్ కమిటీలో అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ చెప్పడం జరిగింది. అయితే ఆ కమిటీలో నేను లేనంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అయితే ఒకవేళ ఉంటే సుమోటోగా తుమ్మలే విచారణకు వెళ్తారా, లేదంటే సుమోటోగా కమిషన్ విచారణకు పిలుస్తుందా? ఈ విచారణ నెక్స్ట్ లెవెల్లో ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్నది కూడా చూడాలి. ఇప్పటికే దీనికి సంబంధించి స్మితా సబర్వాల్ని కూడా విచారించడం జరిగింది. కీలకంగా ఉన్నటువంటి అధికారి, ఆ తర్వాత గతంలో పనిచేసినటువంటి ఈఎన్సీలు కానీ, మాజీ ఎన్సీలు కానీ, రిటైర్డ్ ఇంజనీర్లు కానీ అందరినీ దీంట్లో విచారించడం జరిగింది. అయితే అనూహ్యంగా ఇందులో ఒక రైట్ రామ్మోహన్ రావు గారు ఇందులో ఇంకొక పాయింట్ మనం డిస్కస్ చేయాలి. క్రిమినల్ కేసులు పెట్టాలి ఇంజనీర్ల పైన అంటూ కూడా రిపోర్ట్లో వచ్చింది. రైట్, బట్ అట్లాంటి ఇంజనీర్లను ఎంతమంది పైన క్రిమినల్ కేసులు పెట్టారు, ఎంతమందికి ఇప్పుడు ప్రమోషన్లు ఇచ్చారు, ఎంతమంది అధికారంలో ఉన్నారు? సో ఇందులో ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతోందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కమిషన్లో కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ ప్రకారం కక్షపూరితంగా చేస్తున్నటువంటి కమిషన్ విచారణగా చూడొచ్చా? కమిషన్ గా మార్చారు దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను స్పష్టంగా మొదటి చెప్తున్నాను శ్రీకాంత్ గారు. ఇప్పుడు
దీనికి అవినీతి మూలాలు వెతకాలంటే అది వేరేగా ఉండే. ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారి మాట విందాం. ఆ మధ్యన ఒక ఏమంటారు మన ఏఈల అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చుకుంటూ ఆయన అన్నారు, ఒకవేళ అధికారుల మీద చర్య తీసుకోదలుచుకుంటే 100కి ఇరిగేషన్ శాఖ మొత్తంలో సగం మంది కంటే ఎక్కువ మంది ఇంటికి పోవాల్సి వస్తుంది అన్నాడు. అంటే ఏమన్నట్టు అధికారులు అవినీతి చేసినట్టే కదా రేవంత్ రెడ్డి గారు మాటలో ఉన్న. అధికారులు రిలీజ్ ఏమంటారు చేశారు. అంటే విధానపరమైన నిర్ణయానికి కనుక క్వశ్చన్ చేసుకుంటూ పోతే కమిషన్లు ఎవరు మిగలరంటున్నాను, ఇది తప్పు అంటున్నాను. అంటే కేవలం ఒక రాజకీయ కమిషన్ తెలంగాణలో కాదు సార్, ఒకవేళ అధికారుల మీదనే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే దేశం మొత్తం కూడా ఏ ఇంజనీర్లు కూడా పనిచేయరు, అందరు అధికారులు పనిచేయడానికి వెనకాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నేను ఒకసారి చెప్తాను శ్రీకాంత్ గారు. అప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడట 55లో శంకుస్థాపన నెహ్రూ గారి ప్రధానమంత్రి, మళ్ళీ 57 రెండోసారి గెలిచిండు, 64 దాకా ఆయన చచ్చిపోయేదాకా ప్రధానమంత్రి ఉన్నాడు. అప్పుడట కట్టిన తర్వాత మొదటి దేశం పూర్తయిన తర్వాత నాగార్జున సాగర్ లో ఆ ఇంజనీర్ల మీద దాడులు చేయించాడు ఏసీబీ లేకుంటే సిబిఐ. ఏంటంటే వీళ్ళు అవినీతి పనులు అయిందా చాలా మంది దొరికారట. నేనేమంటున్నాను, ఇప్పుడు కనుక ఇరిగేషన్ శాఖలో ఈ ఏది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అందరి మీద ఆదాయానికి మించిన ఆస్తులను తేలాలంటున్నాను. ఎందుకంటే ఒక మాట అవినీతి ఉంది, స్పష్టంగా చెప్తున్నాను. ఈ రాజకీయ కమిషన్ గా మారుస్తున్నారు కనుక అసలు డైవర్ట్ అవుతుంది సమస్య అంతా. అవినీతి 1000 కోట్ల అవినీతి ఉంది. ఇలా 1000 కోట్ల లక్షల కోట్ల అంటే తప్పు మాట. ప్రాజెక్టే 90,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు రాజకీయ నాయకులందరూ కూడా దీన్ని మసిపూసి మరడిగా చేస్తున్నారు. అద్భుతమైన ప్రాజెక్టు కావచ్చు, అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు జరిగినాయి, అదొకటి. దానిలో ఎవరు పోవాలి? ఓనర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పోతారా, లేకుంటే చేసిన వాడు పోతారా? చేసిన వాడు పోతారు కదా అంటున్నాను. ఇప్పుడు కేసీఆర్ గారు నేనే చేసిన అంటే గొప్ప చెప్పుకోవడానికి ఉండొచ్చు, కానీ చేయడానికి అక్కడ అనుమతులు ఎక్కడ ఉన్నాయి? అక్కడ సంతకాలు పెట్టండి తనేమన్నా. మీరు ఒకటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు కదా అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు బనకచల్ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నాడు, జైలు పోవాల్సిందేనా? అసలు తెలంగాణ వస్తే కరెంట్ రాదని చెప్పి మరి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కట్టబట్టుకొని చేసిండు, జైలు పోవాల్సిందేనా? ఇప్పుడు ఒక విధానపర నిర్ణయం తీసుకున్నప్పుడు నేను బాధ్యుడిని అసెంబ్లీ సాక్షిగా నిన్నగాక మొన్న బనకచర్ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా చేసిండు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ కూడా ఈయన అదే చేసిండు. ప్రభుత్వ నిర్ణయం, ఈ ప్రభుత్వం శాశ్వతం సార్, పార్టీలు శాశ్వతం కాదు. ఇక్కడ రెండు జరుగుతున్నాయి. ఒకటి, గత ప్రభుత్వంలోని పెద్దలను బదనాలు చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. నిజంగా కుట్ర ఛేదించాల్సింది ఏంటంటే ఈ మూడే కాదు కదా. ఇంకొక మాట, అసలు గోదావరి ఉంది, ఇప్పుడు ధవళేశ్వరం మనకు సంబంధమే లేదు. ధవళేశ్వరం ఎక్కడుంది? కాటన్ మహాదొర కట్టిండు, ఎప్పుడో కట్టిండు. యాక్చువల్గా మన తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులలో ఈ మిగతా అంతా శ్రీరామ్ సాగర్ డ్యామే, అది బరాజ్ కాదు. ఇప్పుడు ఇది బరాజ్ కమ్ డ్యామ్. మీరు అన్నారు జపాన్ టెక్నాలజీ, ఇక్కడ బరాజ్ కమ్ డ్యామ్ ఏంటంటే బరాజ్ కి ఎక్కువ, డ్యామ్ కి తక్కువ. ఎప్పుడు చెప్తుంటారు ఢిల్లీ మున్సిపాలిటీ మన ఢిల్లీ ముఖ్యమంత్రి మన ప్రభుత్వం అనేది మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. ఇదే అంతే. ఒక కొత్త పద్ధతిలో 3 బ్యారేజ్లు కట్టింది సార్. 3 బ్యారేజ్లు కాకుండా మిగతా అసెట్స్ ఇంటాక్ట్ ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళ పైప్ లైన్ పోయినాయా, లేకుండా ఏం పోయినాయి? మోటార్లు కాలిపోతే కూడా, మోటార్లు మునిగిపోతే కూడా బాగు చేసుకున్నారు కదా. అంటే మనకి ఇట్లా కరెంట్ మోటార్ కాలిపోదా ఇక? అందుకని దాని తప్పు జరిగిందని బాగు చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే దీన్ని బదనాం చేసే క్రమంలో కుక్కను చంపాలని పిచ్చి కుక్క ముద్రై చంపుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కమిషన్ పనితీరు కూడా నేను అసంతృప్తి మొదటి నుంచి చెప్తున్నాను. కమిషన్ రాజకీయ కమిషన్ మారుతుంది మెల్లమెల్లగా. ముగిసే దేశంలో 6 సార్లు పొడిగించిన తర్వాత 7వ సారి పొడిగించేదాకా ఎందుకు వీళ్ళకి సమాలు పంపలేదు? ముగిసింది, 400 పేజీలు రిపోర్ట్ తయారైందని కాళేశ్వర కమిషన్ అనధికారికంగా ప్రకటించి మళ్ళీ పెంచిన తర్వాత ఈ ముగ్గురికి నోటీస్ ఇచ్చారు. నిజంగా చెప్పానంటే మంచో చెడ్డలో మంచి. ఇవాళ కమిషన్ గడువు పొడిగించడం వల్ల ఈ ముగ్గురు వీళ్ళు మంచి పని చేశారు. అంటే ప్రభుత్వము తన వాదన, ఆనాటి ప్రభుత్వం మంత్రులతో సహా తన వాదన నిరూపించడానికి మంచి అవకాశం వచ్చింది అంటున్నాడు. ఆ ముగ్గురు అని నేను ఒక ఆర్టికల్ రాశాను. ఆ ముగ్గురు ఎవరంటే, ఇప్పుడు హరీష్ రావు గారు బీఆర్ఎస్ లో ఉన్నారు, ఈటల రాజేంద్ర గారు బీజేపీలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో. ఆ ముగ్గురు సబ్ కమిటీలో ఉన్నారు. సబ్ కమిటీ ముందుకు రాలేదు అంటున్నాడు ఏది తుమ్మల నాగేశ్వరరావు గారు. సబ్ కమిటీ ముందుకు మేడిగడ్డ మార్చడం ముందుకు రాలేదు అంటున్నాడు తప్ప కమిటీ మీటింగ్ నేను కమిటీ లేదంట. కమిటీ మీటింగ్ లో చర్చకు రాలేదు అంటున్నాడు, అంతకని ఇంకోటి ఏం లేదు. అందుకని దీన్ని మన మీడియా ట్రయల్ కూడా నేను చెప్తున్నా కదా, మొత్తం ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పట్టుకోండి. అది కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. అసలు ప్రాజెక్టులు వరుసలు ఏమున్నాయి బీఆర్ఎస్ నాయకులు కూడా తెలుస్తలేదు. కేవలం వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఆరోపించుకుంటే తప్ప ఇంకోటి ఏం లేదు. ఆ 3 బ్యారేజీలు తప్ప మిగతా ప్యాకేజీలను సేమ్. కానీ ఎందుకు పెరిగింది అంటే, నేను వాళ్ళకంటే నేను ఎక్కువ సమర్థిస్తున్నాను. ఎందుకు పెరిగిందంటే, ఏ ప్రాజెక్టు విలువ కట్టే నాటికి పెరగకుండా ఉన్నదా చెప్పండి. మొత్తం దేశంలో ఏ ప్రాజెక్ట్, బక్రా తీసుకుందాం, నాగార్జున సాగర్ తర్వాత కట్టేది, ఏ ప్రాజెక్టు విలువ పెరిగిందా? ఇవాళ మల్లన్న సాగర్, నేను ఆ ప్రాంతంలో ఉన్నవాడిని చెప్తున్నాను, మల్లన్న సాగరు కేవలం 15 టీఎంసీలు మొదలు ప్లాన్ చేసుకున్నారు, కానీ 50 టీఎంసీలు పెరిగింది. అదే 21 టీఎంసీలకు ప్లాన్ చేసుకున్న కొండపోచమ్మ 15 టీఎంసీలకు కుదించాల్సి వచ్చింది. అంటే అక్కడ పరిస్థితులను బట్టి, లేకుంటే నీటి వనరులను బట్టి చేస్తారు తప్ప ఇంకోటేం లేదు. పూర్తిగా
మన ఒక్కటి మిస్ అవుతుంది. హరీష్ రావు గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా కరెక్ట్ అంటున్నాడు. అవినీతి గురించి ఆయన మాట్లాడలేదు, ఎట్లా మాట్లాడదు, తిన్న దొంగలు మాట్లాడతారు. అంటే కట్టడం కరెక్టే గానీ కట్టే విధానంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. నేను ఒక మాట అంటున్నాను సార్, నేను ఒక ఓనర్, ఒక ఇంజనీర్ కి అప్పచెప్పిన, తెలంగాణ ప్రభుత్వం ఓనర్, ముఖ్యమంత్రితో సహా దానికి ఓనర్ ఒక అప్పచెప్పారు. అప్పచెప్తే అవినీతి చేస్తే ఎవరు జైలుకు పోతాడు? సివిల్ ఇంజనీర్ పోతాడా, లేకపోతే మిగిలిన పంపిస్తారా? ఆఫ్ కోర్స్ కట్టిన వాళ్ళు ఎవరైతే ఇంజనీర్లు ఉంటారో. ఇప్పుడు ఇల్లు కట్టమని చెప్తాం కానీ సిమెంట్ లో బూడిద కలపమని చెప్పేసి ఓనర్ అయితే చెప్పాడు కదా. చెప్పండి కదా. ఒక మాట చెప్తున్నాను, కమిషన్లు ఉన్నాయి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కమిషన్లు ఉన్నాయి, అవినీతి ఉంది. 1,00,000 కోట్ల అవినీతి తప్పు. ఖర్చు అయింది 90,000 కోట్లు, అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? 5 కాక 10,000. ఇంకొక మాట చెప్తాను, మొన్న ఈఎన్సీ మన హరీష్ ఈ లెక్కన డిజైన్ మార్పులు అంటే ఖచ్చితంగా ఇంజనీరింగ్ విధానమే. సో అది అప్పుడున్నటువంటి ఇంజనీర్లు ఏది సూచించారో అదే చేస్తాం. కేసీఆర్ ఇక్కడ కట్టాలని చెప్పేస్తే కట్టినటువంటి ప్రాజెక్ట్ కాదు. సో వ్యాప్కాన్ సంస్థ నివేదిక ఆధారంగానే అన్నారం మేడిగడ్డ సుందిర్ల బ్యారేజ్ నిర్మించాం. సిడబ్ల్యూసి సూచనలతోటే మేము రిజర్వాయర్ల సంఖ్యను కూడా మేము పెంచుకున్నాం. సో బ్యారేజ్ల సంఖ్యను కూడా పెంచుకున్నామని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బట్ ఎందుకు మిగతా కట్టినటువంటి సంస్థలకు నోటీసులు పోలేదు? వాళ్ళని ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేయడం లేదు? ఆ సంస్థలతో ఈ ప్రభుత్వానికి కూడా సంబంధం ఉన్నది. వాళ్ళు కూడా మామూలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వానికి కూడా. ఏ లోకం పెడితే ఎక్కడ తెలుసు. కనుక నేనేమంటున్నానంటే కమిషన్లు తీసుకొని ఏదైతే నిజంగా నిర్మాణం చేసిందో ఆ సంస్థను బలి చేయకుండా అయితే అధికారులు బలవుతున్నారు. అందుకని కమిషన్ ఈ మధ్యన మన ఒక ఈ లోకల్ మన ఈ పీసీ కోష్ కమిషన్ కాదు రిపోర్ట్ రాలే కానీ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా. 28 మంది అధికారుల మీద చర్య తీసుకోవాలి, మిగతా 7 మీద ఏం చర్య తీసుకొని ఇచ్చింది కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అట్లాగే భద్రాద్రి యాదాద్రి దాని మీద కూడా పీసీ మన లోకల్ కమిషన్ మన ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చింది కదా. 3 నెలలు అయింది రిపోర్ట్ దాని మీద. అంటే వీళ్ళు కొండంత అవుతున్నా ఎలక దొరుకుతలేదు, సమస్య అది వచ్చింది. ఇప్పుడు మీరు మిగతా ఇప్పుడు ఫోన్ టాపిక్ లో కూడా ఈయన వచ్చారు, ప్రభాకర్ రావు గారు వచ్చారు. అందుకనే వీటిని కేవలం రాజకీయంగా కమిషన్ల కాలం అంటున్నాను, నడుపుకోవడానికి తప్పు ఇంకోటి లేదు. నేను ఖరాఖండగా చెప్తున్నాను, విధాన నిర్ణయం కరెక్ట్, ఎగ్జిక్యూషన్ లో ఒక లోపం జరిగింది. 2 పిల్లలు కూలిపోయినాయి. 2 పిల్లలు కూలిపోతే మొత్తం పనికి రాకుండా అయిపోయింది అసెట్స్ అని నేను అంటున్నాను. ఒక్కసారి మీరు టీవీ పంపిస్తే నేను వస్తాను, అక్కడి నుంచి మొదలు పెడతాం. మేడిగడ్డ నుంచి అన్నారం ఎక్కడికి కాలు వస్తుంది తిరిగినవాడిని 3 సార్లు తిరిగినవాడిని. అక్కడి నుంచి సుందీళ్ళు ఎక్కడ ఉంది, సుందీళ్ళ నుంచి ఎల్లంపల్లి గత ప్రభుత్వం కట్టింది. ఎల్లంపల్లి నుంచి నీళ్లు 2 రకాలు రావచ్చు. ఒకటి ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ మనకు రంగనాయక సాగర్ రావచ్చు, లేకపోతే మిడ్మానేర్ ద్వారా మిడ్మానేర్ దాకా రావచ్చు. ఈ 2 పద్ధతులు ఉన్నాయి కదా. పాతది ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ఇవాళ కట్టింది సార్. శ్రీరామ్ సాగర్ 112 టీఎంసీలు ప్లాన్ చేసిండు, ఇవాళ 80 టీఎంసీలు ఉంటలేవు. ఆ 80లో 5 టీఎంసీలు డెడ్ స్టోరీ ఉంటుంది. మరి ఇసుక పేరకపోయింది, మరి ఇసుక పేరకపోతే తెలియదా వాళ్ళకంటే? అందుకని ఇక్కడ ఏమైందంటే బాక్స్ టైప్. నేను ఇంజనీర్ గా చెప్తున్నాను, ఇంజనీర్తో కలిసి తిరిగిన వాళ్ళు చెప్తున్నాను. ధర్మారావు గారిని చీఫ్ ఇంజనీర్, ఆయనతో కలిసి తిరిగాను నేను. కింద బాక్స్ టైప్ అంటే మంచి ధర వచ్చేదాకా అటు ఇటు అంటే 4 డేస్ కింద ఉంటది. కింద ఇసుక కొట్టుకపోయింది. ఇప్పుడు మేడిగడ్డ దగ్గరనేమో ప్రాణహిత కలుస్తుంది కిందికి వచ్చి, మేడిగడ్డ కన్నా పైన కాళేశ్వరం దగ్గర. తమ్మిడిహట్టి దగ్గర ఓన్లీ ప్రాణహిత మీద కట్టడమే. ప్రాణహిత మీద కట్టి ఒక్క లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి తీసుకొచ్చేది. ఇప్పుడు 2 లిఫ్ట్లు ఎక్కువైనాయి అంతే. ఈ 2 లిఫ్ట్లు ఎక్కువైన దాని మీద అసలు పరిజ్ఞానం లేకుండా మీడియా ట్రయల్ చేస్తుంది, పరిజ్ఞానం లేకుండా స్పష్టంగా చెప్తున్నా వీళ్ళు రాజకీయ నాయకులు ట్రయల్ చేస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళకు కూడా సరైన విధానం తెలియదు. ఏ ప్రాజెక్ట్ వెనుక ఏది, ఏ డ్యామ్ వెనుక ఏది, ఒకసారి చెప్పానండి, వరుసలో చెప్పానండి. అందుకని మన హరీష్ రావు గారు మొన్న వాళ్ళ పార్టీ కార్యకర్త ఇంక్లూడింగ్ కేటీఆర్ కూడా శిక్షణ ఇచ్చిండు మొన్న. అందుకని ఇప్పుడు ఏమైందంటే ఆధారాలతో సహా కరెక్ట్ గా చెప్పింది ఎవరంటే ఈటల రాజేందర్ గారు. పార్టీ వేరే అయినా సరే ఆయన ఒకటి చెప్పిండు, సమిష్టి బాధ్యత అన్నాడు. ఒకవేళ దీన్ని తప్పించుకొని నాకు ఏం తెలియదు తుమ్మల నాగేశ్వరరావు అంటే ఆయన మంత్రిగా అనర్హుడు అంటున్నాడు. ఇప్పుడు మంత్రి కూడా అనర్హుడే. రేపు పొద్దున R&Bలో మనకి ఆయన శాఖ ఉంది కదా, ఆ శాఖకు న్యాయం చేయగలుగుతారా? మరి నాకు తెలియదు అంటే మంత్రికి ఎట్లున్నా మరి రిజైన్ చేయాల్సి ఉండే ఆయన మరి. అందుకని ఏమైందంటే ప్రభుత్వాలు శాసిస్తున్న ప్రభుత్వాల్లో మంత్రిగా ఉండి నాకు ఆనాడు ఏం సంగతి తెలియదు అంటే ఏమన్నట్టు మంత్రిగా అనర్హుడు అని అర్థం కదా. అందుకని ఈటల రాజేందర్ గారు కేసీఆర్ మీద పీకల దాకా కోపం ఉన్నా పద్ధతిగా మాట్లాడిండు అంటున్నాడు. ఇప్పుడు ఈయన మాట్లాడిన దానికి ఖచ్చితంగా కమిషన్ ఏం చేయాలంటే, నేను ఆ ముగ్గుట్లో ఈయన ఎందుకు ఇడిచిపెట్టారని ప్రశ్నించాను. నేను 4 రోజులైతే ప్రశ్నించిన శ్రీకాంత్ గారు, ఈ తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు ఇడిచిపెట్టారు? ఆయన వస్తా అంటుండే కదా, కేసీఆర్ గారి కంటే హరీష్ రావు గారి కంటే ముందు పిలవాల్సి ఉండేది అని అంటున్నాడు. కమిషన్ కొంత ఆధారం దొరికేది కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, క్యాబినెట్ లో నిర్ణయం జరగలేదు అంటున్నాడు. నిన్న హరీష్ రావు ఏమంటున్నాడు, క్యాబినెట్ నిర్ణయం జరిగింది అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చెప్తారు. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా మళ్ళీ కేసీఆర్ పిలుస్తారా, మళ్ళీ హరీష్ రావు పిలుస్తారా? అంటే ఉల్టా కదా. అంటే ఇట్లా తిన్నట్టు కదా. కమిషను
బిగ్ బాస్ ఎవరు అనే అక్కడి నుంచే మొదలైంది కమిషన్, రాజకీయ కమిషన్ గా మారింది అంటున్నాను. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద భయపడుతుంది వాళ్ళు కమిషన్ కంటే. నేను అడ్వకేట్ భయపడా. నేను స్పష్టంగా చెప్తున్నాను, కాళేశ్వరం కమిషన్ రాజకీయ కమిషన్ గా మారుతుంది. అది ఒక్కటే కాదు, నరసింహారెడ్డి గారు ఏం మాట్లాడితే ఏమైంది, నేను స్పష్టంగా నరసింహారెడ్డి గారు ఇంటికి పోతారని చెప్పిన, జరిగిందా లేదా మన టీవీలో మాట్లాడి నేను, అవును. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇంటికి పోతారన్న. ఇవాళ కూడా ఏమంటారంటే కాళేశ్వరం కమిషన్ ఈ ముగ్గురు కోసం పొడిగించిన నాకు అర్థమవుతుంది కదా. అంటే రాజకీయ ప్రమేయం లేకుండా ఈ ముగ్గురు వివరడానికి పొడిగించిన మనకు సామాన్య జనరల్ నాలెడ్జ్ ఉన్నవారికి అర్థమవుతుంది కదా. అవును. ఇక్కడ ఒక్కటి విచారిస్తాం సార్, అవినీతి జరిగింది. ఒక ఈఎన్సీ 200 కోట్ల రూపాయలు దొరికినాయి, 200 కోట్ల ఆస్తులు దొరికినాయి ఒక ఈఎన్సీ దగ్గర. మరి 90,000 కోట్ల రూపాయల ఆస్తి మొత్తం ఖర్చులో ఖచ్చితంగా 10-20,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అంటున్నాను. ఈ అవినీతి తెలుసకుండా, పబ్లిక్ మనీ ఎక్కడ పోయిందో తెలుసకుండా రాజకీయ కమిషన్ గా మార్చి ఈ చిన్న చిన్న విషయాలు విధానపరమైన నిర్ణయాలు అడిగితే ఇది ముందరపడేది కాదు. కొండను తవ్వుతున్నారు, తేలిక కూడా దొరకదు అంటున్నాను వీళ్ళ. రైట్. యా, రామారావు గారు, కమ్ బ్యాక్ టు యూ. వివదర్శ మొత్తానికి ఇప్పటి వరకు 14 మందిని విచారించినటువంటి కమిషన్, ఆ తర్వాత ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ని, హరీష్ రావుని, చివరగా కేసీఆర్ని విచారించబోతున్నారు. సో కేసీఆర్ ఈ విచారణకు హాజరయ్యారు. పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ విచారణ 1-1 నడుస్తోంది. సో ఇప్పటి వరకు గతంలో ఇద్దరు హరీష్ రావు కానీ ఈటెల రాజేందర్ కానీ పబ్లిక్ కోర్టులో విచారిస్తే కేసీఆర్ మాత్రం చివరి నిమిషంలో 1-1గా విచారిస్తున్నారు. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటికి పంపించేశారు సిబ్బంది. సో కేసీఆర్ను 1-1 విచారణ జరుగుతోంది. సో 1-1 విచారణలో ఏ అంశాలు పరిగణలోకి తీసుకోబోతున్నాయి, ఏ అంశాలు, ఏ క్వశ్చన్స్ నడవబోతున్నాయి. మొత్తానికి కేసీఆర్ చేతిలో ఉన్నటువంటి డాక్యుమెంట్ చూస్తే ఫుల్ ప్రిపేర్డ్గా వెళ్ళింది స్పష్టంగా కనిపిస్తోంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.